యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకేముంది? ఇంకా మారవా? భక్తులు అంటారు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు, మరణమైనప్పుడు ధరణి వణికెను, గుడి తెరచినిగేను సోదరా. మరణమైనప్పుడు ధరణి వణికెను, గుడి తెరచినిగేను సోదరా. ఊరు గిరులు బండలు బద్దలాయే, సమాధులు తెరువబడెను సోదరా. ఊరు గిరులు బండలు బద్దలాయే, సమాధులు తెరువబడెను సోదరా. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు, మాసాతోను సోదరా. బుగ్నెడా బాపు ఈ సంతాప మరణ వ్యాసంబు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, భక్తులు చెప్పినట్లుగా మరణమైనప్పుడు ధరణి అనగా భూమి, ధరణి అనగా భూమి. ఆయన మరణమైనప్పుడు ఏమైందంటే ధరణి వణికింది, ఊరు గిరులు బండలు బద్దలైపోయాయి, తెర చినిగింది. దేవునికి నీకు నాకు అడ్డుగా ఉన్న తెర ఆయన మరణాన్ని బట్టి ఏం చేయబడింది? చెప్పండి, గట్టిగా చెప్పండి. తెర చినిగిపోయింది, ధరణి వణికింది, ధరణి ఈ భూమి వణికింది. గమనించే మాట ఏంటంటే, ఆయన మరణాన్ని చూసిన నీవు నీ యొక్క హృదయము వణకట్లేదా? నీవు ఆయన మరణాన్ని చూచి నీకు వణుకు పుట్టట్లేదా? నీవు సూర్యుడి కంటే గొప్పవాడవా? రాత్రి బండల కంటే గొప్పవాడవా? భూమి కంటే గొప్పవాడవా? నువ్వు ఈ లోకములో ఉన్న సృష్టికర్త గొప్పవాడవా? ఆయన మరణాన్ని చూచి తన ఆత్మను అప్పగించినప్పుడు, తను తలవాంచి చనిపోయినప్పుడు ఈ ఘోరమైనటువంటి పరిస్థితి సృష్టిలో జరిగింది కానీ మనిషిలో జరగలేదు. మనిషిలో మార్పు జరగట్లేదు. మనిషిలో ఇంకా భక్తి పుట్టట్లేదు. మనిషిలో ఇంకా పశ్చాత్తాపం పుట్టట్లేదు. ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అలాగే ఉండిపోయాడు. నీ కొరకు ఆయన చనిపోయాడంటే నీకు లెక్కలేదా? పాపపు బంధకాల నుంచి విడిపించి నీతి అనబడే స్వాతంత్రతనిచ్చినప్పుడు, భక్తినిచ్చినప్పుడు ఎందుకు అనీతిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు? ఎప్పుడు ఓటమి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఈ లోకము నిన్ను ఓడిస్తున్నప్పుడు, నీ భార్య నిన్ను ఓడిస్తున్నప్పుడు, నీ పిల్లలు నిన్ను ఓడిస్తున్నప్పుడు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను ఓడిస్తున్నప్పుడు
ఓడిస్తున్నప్పుడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించి. అలాంటి సమయంలో దేవుడు నీ కొరకు కనికరం చూపలేదా? నీ కొరకు మరణించలేదా? ఇంకా ఓటమిలోనే బ్రతుకుతావా? ఇంకా మార్పు లేని వాడిగా బ్రతుకుతావా? ఇదిగో క్రీస్తు కొరకు నువ్వు బ్రతకడానికి సిద్ధపడా. అందుకే యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత శిష్యులలో ఉజ్జీవం రగులుకుంది. పారిపోయిన వారే ధైర్యంగా సమాజంలోనికి వచ్చి సువార్తను ప్రకటించారు. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. మరణించిన తర్వాత, ఆ యేసు మరణించిన తర్వాత స్టెఫను గాని, యోహాను గాని, పేతురు గాని వీరందరూ కూడా బయటికి వచ్చారు. బయటికి వచ్చి స్వాతంత్రంగా సువార్తను ప్రకటించారు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని పౌలు గారు చెప్పినట్లుగా. అందుకే పేతురు గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే బయటికి వచ్చాడు. నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతానని చెప్పాడు. పేతురు గారు బోధిస్తూ ఉంటే ఆయన వాక్యమును అంగీకరించిన వారు ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొంది చేర్చబడ్డారు. అందుకే మరణమును సైతం ఆ పేతురు గారిని ఎలా చేశారు అనంటే తలక్రిందలుగా ఏం చేశారు తెలుసా? సిలువేశారు. యేసు ప్రభువారు మరణించిన తర్వాత ఆ యేసును అప్పగించినప్పుడు పారిపోయిన ఆ శిష్యులు బయటకు వచ్చారు. యాకోబు తల నరకబడి చంపబడ్డాడు. భయంకరంగా హింసలు పొందారు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత వారిలో పునరుద్ధానపు యొక్క శక్తి వారి జీవితంలో బహు మొదలైందే. పిరిగితనము పోయిందే, అవిశ్వాసం పోయిందే. ఎవడైనా వచ్చి చంపుతాడంటే రా అని వారి శరీరాలను ఏం చేశారంటే అర్పించారు క్రీస్తు కొరకు. అనేక మంది రంపములతో కోయబడ్డారు, అడవి మృగాలకు వేయబడ్డారు, తారలు వేయబడ్డారు. భయంకరంగా చెట్లకు తగలగట్టి అంటించి సజీవ దహనంగా చేయబడ్డారు. ఇప్పటికి కూడా ఈ భూలోకంలో ఇంకా అలాగే జరుగుతున్నప్పటికీ క్రీస్తు సైనికులైన వారు క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఆయన పునరుద్ధానము, ఆయన శిలువను ప్రకటిస్తున్నారు. మణిపూర్లో భయంకరమైన మారణ హోమం జరిగినప్పటికీ క్రైస్తవులను ఊచకోత కోసినప్పటికీ వారు ప్రార్థించడం మానలేదు. ఇప్పుడు మరలా కొత్త రూల్స్ వచ్చాయి. యేసు ప్రభువుని నమ్మితే మీకేముండదు, రిజర్వేషన్లు ఉండవు. ఏంటి ఇంత బాధ? ఏంటి ఈ పరిస్థితిలో? దేవుని పిల్లలారా గమనించే మాట ఏమిటంటే మన దేవుడు రాజ్యాలను సైతం తలకిందలుగా మార్చగలిగిన వాడు, ప్రభుత్వాలను సైతం ఆయన వణుకు పుట్టించగలిగిన వాడు. దేవుని పిల్లలారా ఈరోజు ఆయన మరణాన్ని బట్టి నీలో పశ్చాత్తాపం రావాలి, రోషము రావాలి. ఆయనను ప్రకటించాలి, ఆయనను గణపరచాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వారలారా మీ అందరికి ముగిస్తూ చెప్పే మాట, ఎంతమంది ఈరోజు నీవు క్రీస్తును మహిమపరుస్తున్నావు? నువ్వు పనిచేసి క్రీస్తును ఎన్ని చోట్ల మహిమపరుస్తున్నావు? ఈరోజు మనుషులు గొప్ప కొరకు పని చేస్తున్నారు, గొప్ప కొరకు మందిరాలు కడుతున్నారు, గొప్ప కొరకు పనులు చేస్తా ఉన్నారు, గొప్ప కొరకు డబ్బులు వసూలు చేస్తారు, గొప్పల కొరకు రాత్రి పగల్లో దేవుని దగ్గర నిలబడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కాదు, ప్రాణం పోయిన దేవుని కొరకు నిలబడతానని ఉజ్జీవము కలిగిన వారిగా ఉండాలి. ఒక చోట నీ పునాది స్థిరంగా వేసుకోవాలి. ఒక చోట నువ్వు వాక్యాన్ని విన్న ఆ వాక్యానికి కట్టబడి ఆ వాక్యంలో చేర్చబడిన నీవు ఆ ప్రత్యక్షతలో దీనము ప్రత్యక్షతను, పునరుద్ధానపు ప్రత్యక్షతను పొందుకుంటూ నువ్వు జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఇదిగో
అనేకులు క్రీస్తు కొరకు చనిపోయారు, మరణించారు. ఆ క్రీస్తు ప్రభు కొరకు ఉజ్జీవం, ఆ ప్రభు మరణించిన తర్వాత ఒక ఉజ్జీవం రగులుకుంది. ఈరోజు మన కఠిన హృదయాలు, మన కఠిన మనస్సు, మనలను ఆవరించిన చీకటి, మనల్ని ఆవరించిన బంధకాలు ఈరోజు ఆయన మరణము ద్వారా, రక్తము ద్వారా విడుదల, విడుదల, విజయం. ఆదివారమందు, పునరుద్ధానపు పండుగందు, ఆ పండుగ దినమందు యేసుతో కూడా మనమందరము లేవబోతున్నాం. మహిమతో లేవబోతున్నాం, విజయముతో లేవబోతున్నాం, శక్తితో లేవబోతున్నాం. ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. ఒకసారి అందరూ లేచి నిలబడతాం, లేచి నిలబడతాం. 7 మాటలను గురించి బయటికి వెళ్ళకండి, ఎవ్వరు బయటికి వెళ్ళకండి, బయటికి వెళ్ళకండి. కళ్ళు మూసుకుందాం, 2 చేతులు జోడిద్దాం, 2 చేతులు జోడిద్దాం, 2 చేతులు జోడిద్దాం. 7 మాటలను విన్నావు కదా అమ్మ, 7 మాటలను విన్నావు కదా. యేసు ప్రభు వారు ఆయన ఆత్మను తండ్రికి అప్పగించి తన ప్రాణమును విడిచి, తన ప్రాణమును విడిచి. ఒక్కసారి ఈ 7 మాటలు విన్నాను. ఒక్కొక్కటిని దేవుడు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడారు, ఒక్కొక్క మాట మాట్లాడారు. అమ్మా, ఈ మరణాన్ని చూచేనా, నీ కొరకు హింస పొందిన ఆ హింసను బట్టేనా, లోకాశలను, లోకపు మాలిన్యమును, భక్తిహీనతను మానేయండి. యేసయ్యా, నీకంటే నన్ను ఎవరెక్కువ ప్రేమించలేదు, నీకంటే ఎవరెక్కువ నన్ను ప్రేమించలేదు, ఎక్కువ ప్రేమించలేదు. ఈ లోకములో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ, ఈ లోకములో అందం ఉన్నప్పుడు ప్రేమ, ఉద్యోగం ఉన్నప్పుడు ప్రేమ, ఈ లోకములో ధనం ఉన్నప్పుడు ప్రేమ, ఆస్తి ఉన్నప్పుడు ప్రేమ, ప్రేమ. కానీ నాలో ఏమి ఆశించక ప్రేమించి నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ. యేసయ్యా, యేసయ్యా, కృప చూపయ్యా, కృప చూపించు నాయనా. మరి చెప్పండి, అందరూ చెప్పండి. మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు చెప్పాలి, చెప్పాలి. స్తోత్రం. స్తోత్రములు. స్తోత్రం. యేసయ్యా, నా కొరకు తలవాల్చు, నా దోషానికి అడ్డుపడ్డావు, నా పాపానికి అడ్డుపడ్డావు. తండ్రి ప్రేమ కన్నా, తల్లి ప్రేమ కన్నా, భర్త ప్రేమ కన్నా, భార్య ప్రేమ కన్నా, పిల్లల ప్రేమ కన్నా, ఈ లోక ప్రేమ కన్నా నీ ప్రేమ చాలా గొప్పది. నీ ప్రేమ చాలా గొప్పది యేసు. నీ ప్రేమ గొప్పదయ్యా యేసయ్యా.
నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని చెప్తావా? చెప్పండి అమ్మా, చెప్పాలందరూ చెప్పండి. తండ్రి మీకు స్తోత్రం. ఈ భూలోకంలో నీ ప్రేమ కంటే ఏది గొప్ప ప్రేమయ్యా? నీ ప్రేమకు ఈ భూలోకంలో ఏ రక్త సంబంధానికి సరితూగవు, దేనికి సరితూగవు నీ ప్రేమకు యేసయ్యా. ఏది సరితూగవు యేసయ్యా నీ ప్రేమకు? నీ ప్రేమకు ఏది సరితూగవయ్యా యేసయ్యా? కృప చూపించండి యేసయ్యా, మీ సహాయమును చేయండి. నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి. మీ సహాయం చేయండి. నీ కృప చూపించండి. నా కొరకు మరణించావు యేసయ్యా, నీకు స్తోత్రం. మోకాళ్ళ మీద ఉన్నాం అందరం, కాసేపు మోకాళ్ళ మీద ఉందాం. నీ ప్రేమ చాలా గొప్పది యేసయ్యా. మీ సహాయమును చేయండి అయ్యా. మీకు అద్భుతమైన సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. అందరి చేత విడువబడ్డారు. అందరి చేత యేసుప్రభు వారు విడువబడ్డారు. ఈ కృప చూపించండి యేసయ్యా. నీ కనికరము చూపించండి నాయన. నా ప్రాణము ఆశపడుచున్నది నీ కొరకు, దుప్పి నీటి వాగుల కొరకై నా ప్రాణం ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. అది తుష్టగొనొచ్చున్నది. నా హృదయాన్ని నేను కరిగించుకుంటానయ్యా. అమ్మ, ఇంకా ఆయన మరణాన్ని చూచి నీ మనస్సు ఇంకా కరగలేదా? కృప చూపించండి నాయన అని అడగండి. పాట పాడుకుందాం. ఆశపడుచున్నది అనబడే పాట పాడుకుందాం. నా మదిలో నువ్వు ఉండాలని, నీ అడుగులో అడుగు వేయాలని, జగమంతా నిన్నే చాటాలని, నిత్య జీవం పొందాలన్నా ఒక ఉజ్జీవం మనకు దేవుడు అనుగ్రహించుగాక. నా మదిలో నీవే ఉండాలని, నీ అడుగులో అడుగే వేయాలని, జగమంత నిన్నే చాటాలని, నిత్య జీవాము పొందాలని ఆశపడుచున్నది నా ప్రాణము నీకై. చప్పట్లు కొడుతూ ఆశపడుచున్నది నా ప్రాణము నీకై.
నా మదిలో నీవే ఉండాలని, జగమంత నిన్నే చాటాలని, నిత్య జీవాము నా ప్రాణము నీకై ఆశపడుచున్నది, ఆశపడుచున్నది. నా ప్రాణము నీకై ఆశపడుచున్నది. చెప్పలు కొడదాం. స్తోత్రములు. ప్రైజ్ అలా. సిలువనెక్కి నాకై మరణించితివే, తిరిగి లేచి నన్ను బ్రతికించితివే. సిలువనెక్కి నాకై మరణించితివే, తిరిగి లేచి నన్ను బ్రతికించితివే. పాపినైన నన్నే కోరుకుంటివే, నీ సిలువ రక్తముతో కడిగితివే. నీ రుణమేలా తీర్చుకుందు యేసయ్యా, నా హృదయమే స్వీకరించు మెస్సయ్యా. చాలు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుచున్నా. నీ కార్యమును జరిగింపచేయనైనా, నీ బలమైన కార్యమును జరిగింపచేయండి యేసయ్యా. అవునయ్యా, నన్ను కోరుకున్నావు, నన్ను కోరుకున్నావు యేసయ్యా. మీకు స్తోత్రం, మీకు వందనములు చెల్లించుచున్నాను. ఒకసారి అందరూ చేతులు పైకెత్తుదాం. అందరూ చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తుదాం. అమ్మా, మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆ సిలువ చెంత మనం ఉన్నాం. ఇదిగో తండ్రి, మీకు స్తోత్రములను చెబుతాం. చేతుల పైకెత్తి అందరూ, యేసయ్యా నువ్వు నా కొరకు మరణించావు యేసయ్యా అని చెప్పు. చెప్పాలి, అందరూ చెప్పాలి. కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చేద్దాం. నీ కృప చూపించాను, మీ సహాయం చేయనైనా. స్తుతి చేద్దాం. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. చాలు. ఎంత మధురమో యేసుని ప్రేమ, అదే గొప్ప ప్రేమ. అంధకార బంధము నుండి విడిపించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవరు కొలవలేని ప్రేమ యేసు ప్రేమ. లోకస్తులు ఎవ్వరు కొలవలేని ప్రేమ. తండ్రి, మీకు స్తోత్రములు. ప్రార్థన చేద్దాము. ప్రార్థన. కుడివైపునున్న దొంగ ప్రార్థన చేస్తాడు కదా, ఆ ప్రార్థన చేద్దాం. మనం అందరం త్వరగా అందరం ప్రార్థన చేద్దాం. కృప చూపించండి నాయనా, నీ కుటుంబం కోసం. ఇదిగో నీ కుటుంబం అంతా ఆయన రాజ్యం కొరకు సిద్ధపడడం కోసం ప్రార్థన చేయండి. నిన్ను కలిగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయండి. మిమ్మల్ని కలిగి ఉండే భాగ్యమును దయచేయమని అడుగుదాం.